ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు బయలుదేరే ముందు భారత ప్రధాన కోచ్ అయినటువంటి గౌతమ్ గంభీర్ అండ్ నాయక కెప్టెన్ అయినటువంటి శుభ్మన్ గిల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వివరించారు. అవి ఏంటంటే, విలేకరి అడిగిన ప్రశ్నకు విరాట్ కోహ్లీ, రోహిత్ లేని టెస్ట్ సీమను ఊహించుకోగలమా అనే ప్రశ్నకు బదులిస్తూ వారి స్థానాన్ని ఇప్పుడులా భర్తీ చేయలేకపోయినప్పటికీ ప్రస్తుత టీంలో అత్యంత ప్రతిభావంతులు కొదవలేదని తెలియజేశారు. అండ్ బుమ్రా అన్ని మ్యాచ్లు ఆడే విషయంపై కూడా ఇంకా క్లారిటీ లేదు. అంటే పూర్తి స్థానంలో అతను అందుబాటులో ఉండలేడు. కాకపోతే ఏ మ్యాచ్లో ఉంటాడో, ఏ మ్యాచ్లో ఉండడు అనేది ప్రస్తుతానికి తెలియదు. ఇంకో విషయం ఏంటంటే, ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఘటనపై గంభీర్ స్పందిస్తూ క్రీడా సంబరాలు అనేవి చాలా అంటే రోడ్ షోలు అనేవి అవసరం లేదు. 2007 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత కూడా నేను ఇటువంటి వాటికి ఇష్టపరంగా లేను. ఎందుకంటే క్రీడా సంబరం కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమని ఆయన తెలియజేశాడు. ఇకపైన ఇటువంటివి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని తెలియజేశాడు. ఈ విషయంపై గౌతమ్ గంభీర్ తన ఆసక్తికరమైన విషయం తెలియజేశాడు. ఏంటంటే, క్రీడా సంబరాలు అనేవి చాలా లిమిటెడ్ ప్లేస్లో నిర్వహిస్తూ కొంతమందికి పాస్లు ఇస్తూ నిర్వహించాలని తెలియజేశాడు. ఈ విషయంపై చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ప్లేయింగ్ 11 విషయంలో వస్తే శుభ్మన్ గిల్ అండ్ జైస్వాల్, కేఎల్ రాహుల్, సుదర్శన్, ఈశ్వరన్, కరుణ్ నాయర్, పంత్, జురెల్, రెడ్డి, జడేజా, వాషింగ్టన్, శార్దూల్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్, ఆకాశ్దీప్, హర్షదీప్, ప్రసిద్ధ్ జట్టు అవసరాలకు అనుగుణంగా ప్లేయింగ్ 11లో ఎవరుంటారనేది తెలియజేస్తారు. ఎందుకంటే ఇంకో విషయంలో ఏంటంటే, చాలామంది కరుణ్ నాయర్ సెలక్షన్ గురించి అడిగారు. కరుణ్ నాయర్ గారు ప్రస్తుత ఇంగ్లాండ్లో కౌంటీ సీజన్లో ఆడిన అనుభవం ఉంది. ఇంకో విషయం ఏమిటంటే, ప్రస్తుతం తన రంజీ ట్రోఫీలో కూడా అత్యంత కన్సిస్టెన్సీ పెర్ఫార్మెన్స్ తను నిర్వహించాడు. అందువలన కరుణ్ నాయర్ అంటే ఓపెనరే వస్తాడా, లేదంటే థర్డ్ డౌన్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేస్తాడని ఉంది. ఇంకో విషయం ఏంటంటే, కేఎల్ రాహుల్ పైన ప్రస్తుతం అన్ని కళ్ళు. ఎందుకంటే ప్రస్తుతం టీంలో థర్డ్ డౌన్లో దిగి బ్యాటింగ్కి జట్టుకు నిలకడగా రాణించే సత్తా ఉన్న ఏకైక ఆటగాడు కేఎల్ రాహుల్. రిషబ్ పంత్ అత్యంత అద్భుతంగా రాణిస్తున్నప్పుడు ప్రస్తుతం తన ఫామ్ స్థిరంగా లేదు. బౌలింగ్ విషయంలో అత్యంత ప్రసిద్ధమైన బౌలింగ్ దళం ఉంది. బుమ్రా ఏ మ్యాచ్ అంటే 3 మ్యాచ్లు ఆడతాడని అంటున్నారు. ఏ మ్యాచ్ ఆడతాడని ఇప్పుడే చెప్పలేరు. అంటే జట్టు పరిస్థితులకు అనుగుణంగా ఆడతాడు. ఒకవేళ బుమ్రా గైర్హాజర్ అనేది ఇంకొక వ్యక్తి రాణించడానికి అవకాశం కల్పిస్తుంది. సో ఏదేమైనప్పటికీ కోచ్గా నాకు కొంత ఒత్తిడి ఇప్పుడు ఉంటుంది. ఎందుకంటే జట్టు అన్ని విజయాలను సాధించాలని, కెప్టెన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి అంటూ అనుభవించాలని శుభ్మన్ గిల్ తెలియజేశాడు. కెప్టెన్గా అంటే జట్టు అవసరాలకు అనుగుణంగా రాణిస్తాను. ఇంకోటి ఏంటంటే, ఆటగాళ్ళ అభద్రతా భావాన్ని తొలగిస్తాను. వాళ్ళ లోపాలు, బలాలు, బలహీనతలతో పూర్తి ఫ్రీడమ్గా ఇచ్చి డిస్కస్ చేస్తాను. అప్పుడు వాళ్ళు 100% విజయం సాధిస్తారని తెలియజేశాడు. మొత్తానికి ఈ ఛాంపియన్స్ ట్రోఫీని విజయవంతంగా నిర్వహించు